కానీ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంటే మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకు మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేకపోయారంటే వీళ్ళకి ప్రజల మీద కానీ ప్రాణాల మీద కానీ లెక్కలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఎలక్షన్స్ వస్తే ఒక నియోజకవర్గంలో 150,000 నుంచి 2 లక్షల ఓటర్లకి 200 ఈవీఎంల మిషన్లు పెడతాం మనము, అవునా? వీళ్ళు పెట్టింది ఏంది? 9 సెంటర్లు 94 కౌంటర్లు. సరిపోతాయా? 90 అన్నారు, మొదటి 90 అన్నారు, 9 ఇచ్చారు దాన్ని. లేదు, 9 సెంటర్లు 94 కౌంటర్లు. 94 కౌంటర్లు 7 లక్షల మందికి సరిపోతాయా? సరిపోతాయి. ఆలోచించండి. అసలు అంతమంది ఫిజికల్ గా అక్కడ రావాలనుకోవడమే క్రేజ్ కదా అది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైపోయింది? వీళ్ళకి ప్రజలంటే, కామన్ మ్యాన్ అంటే, లేకపోతే సామాన్య ప్రజలంటే, లేకపోతే సామాన్య భక్తులంటే వీళ్ళకి లెక్కలేదు. వీళ్ళు క్యాపిటలిస్టులు, వీళ్ళ మైండ్ సెట్ వేరు, వీళ్ళు చెప్పేది వేరు, లోపల ఉండేది వేరు. వీళ్ళనంతా చిరంజీవి ఒక మాట చెప్పాడు, మైక్లో మంచి చెప్పండి, చెవులో చెడు చెప్పండి అంటే మంచి. వీళ్ళు ఏంటంటే ఎంతైనా బ్యాక్ చెడు చేస్తారు, కానీ ముందర మాత్రం చెప్పనికూడదు. తడి గుడ్డతో గొంతు కోసేస్తే టైప్ వీళ్ళు, వాళ్ళు చాలా డేంజర్. నాకు ఈ మొత్తం ఒకటి కంప్లీట్. సో ఇది పెద్ద పబ్లిసిటీ చేసుకోవాలనే దాంట్లో క్రౌడ్ పెరిగిపోయింది. క్రౌడ్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? మీకు ఆల్వేస్గా తొక్కి స్టార్ట్ జరుగుతుంది. వాళ్ళు 7 lakhs మందిని ఎక్స్పెక్ట్ చేసిన, పోనీ ప్రిపరేటరీస్ ముందే ఉందా? ఫెసిలిటీస్ చేశారా? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, దానికి తీసుకున్నారా? పోలీసు వాళ్ళతో చర్చలు చేశారా? బ్యారిగేట్లు పెట్టారా? ఇవన్నీ చేయలే. ఎందుకు చేయలేదంటే ఏముందిలే, అయిపోతుందిలే, నెగ్లిజెన్సీ, బాధ్యత రహితంగా చేశారు వీళ్ళు. సో ఎందుకు బాధ్యత రహితంగా చేశారంటే పైన ఉన్న చీఫ్ మినిస్టర్ అలానే ఉన్నాడు. వాళ్ళకంటే భక్తుల మీద కానీ, హిందుత్వం మీద కానీ, హిందూ ధర్మాల మీద కానీ ఆయనకు ఎటువంటి అపేక్ష లేదు. ఎందుకంటే ఆయన బుద్ధిజం పాటిస్తాడు. సో కాబట్టి ఆయన కాంటాక్ట్ తీసుకుందాం. గతంలో కూడా ఆయన చేసింది అదే కదా, కాంటాక్ట్ ఏంటి? హిందూ మతానికి సంబంధించిన భక్తులు కానీ, హిందూ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ కానీ ఈయనకు పెద్ద కేర్ నాట్. ఎవడు ఎట్లా పోయినా అనవసరం ఈయనకి. ఈయన పబ్లిసిటీ వచ్చిందా లేదా అని మాత్రం చూసుకుంటాడు. ఈవెంట్ తనకేం లాభం వచ్చింది, ఈవెంట్ అంతే కానీ శాంటిటీ లేదు. నో, ఆయనకు అట్లాంటివి లేవు కాబట్టే ఆయన కాంటాక్ట్ అలా ఉంది. గతంలో అంతే, ఇప్పుడు అంతే. సో కాబట్టి ఈరోజు ఆ తక్కిస్లాట జరగడానికి రీజన్ ఏంటంటే ప్రభుత్వం అనేది పవన్ కళ్యాణ్కి అర్థమైంది కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఆ విషయంలో నిజంగా మనం పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు కాబట్టే ఈరోజు వీళ్ళు కనీసం ఈ మాత్రం సారీ చెప్పడానికో లేకపోతే ఇంకోటో సారీ కూడా చెప్పలా. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళకి ఎంత కండ కావరాలంటే అసలు వీళ్ళకి నిజంగా ఒక్క క్షణం కూడా వాళ్ళు ఉండడానికి అర్హులు కాదు. ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన సారీ చెప్తే మనుషులు తిరిగి బతికొస్తారా అనే స్టేజ్కి వెళ్ళిపోయినారంటే ఈయన మనస్తత్వము, ఈయన మైండ్ ఏ రేంజ్ లో ఉందని ఆలోచించుకోండి. ఈయన కసి కట్టే టైపు, చాలా డేంజర్. ఎందుకంటే ప్రాణాల మీద వీళ్ళకి లెక్కలేదు. రేపు వీళ్ళని కొనసాగిస్తే రేపు ఇంకా ఎంతమందినైనా ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటివి జరగకుండా గ్యారంటీ అనేది లేదు. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ నాకు ఏమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆ మాట అన్నారు, ఏంటి డిప్యూటీ సీఎంని నేనే సారీ అడుగుతున్నాను, మీకేం నామోషయ్యా సారీ అడగండి. దానికి రిటార్డుగా ఆయన బిఆర్ నాయుడు గారు ఏమన్నారు, పాలక మండలిది తప్పు లేదు కానీ మేము సారీ అడుగుతామన్నారు. తప్పు లేదు కానీ మేము సారీ అడుగుతాము. ఈ 2 వెర్షన్స్ పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ గారికి బిఆర్ నాయుడు గారు చైర్మన్ ఎలా అయ్యారన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఆయనే అక్కడ ఉన్నాడు కాబట్టి. ఆయన ఎవరి మనిషి, ఎందుకు ఇలా తెలిసి కూడా ఆ క్వశ్చన్ రైజ్ చేయగలిగాడంటే అతని వెనక మరో బలం, మరో శక్తి పని చేస్తోంది. పావులా మారుతున్నారంటే ఎస్ పావులానే, కాకపోతే పావుకి తోక పట్టుకుని ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే తిరగబడుతుంది. మోడీ గారు ఏ రోజైనా కాటేయచ్చు, వెనక నుంచైనా కాటేయచ్చు, ముందు నుంచైనా కాటేయచ్చు, అందులో డౌటే లేదు. వాళ్ళ యొక్క ఈక్విటేషన్స్ చాలా వేరుగా ఉంటాయి. ఎక్కడో చోట తొందరలోనే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచే మొదలవచ్చు, దీని దగ్గర నుంచి నాకు అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పరిణామాన్ని చూస్తుంటే యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా ఆయనకు జనసేనగా ఎదగడానికి ఉన్న పొలిటికల్ స్పేస్ను చంద్రబాబు నాయుడు కోసం, కూటమి కోసం త్యాగం చేసేశారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆయన జనసేన నేత కంటే కూడా ఒక హిందుత్వవాదిగా, ఒక కాషాయాంబరిదారిగా క్రమంగా మారిపోతున్నారు. సో మీకు అర్థమైపోయింది కదా. సో అంటే వాళ్ళ అన్న బాటలో ఆయన నడుస్తున్నాడా? అవును, దీని వెనకాల మొత్తం అంతా చిరంజీవి ఉన్న హస్తమే. ఎందుకంటే చిరంజీవికి బ్యాక్స్ బీజేపీ నుంచి అన్ని విధాలుగా ఆయన అంటే గతానుభవం కూడా ఉంది కదా, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసిన అనుభవం ఉంది కాబట్టి రేపొద్దున జనసేన జెండా పీకేసి
BJP కాషాయ జెండా నాటే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అవును. ఆహా. మళ్ళీ అంత జరుగుతున్న బాబు గారు ఊరికే ఉండగలరా? ఏం చేయగలుగుతారు అంటే ఆయన వ్యూహాలు ఆయన 40 years ఇండస్ట్రీ కదా ఆయన. ఏమంటే 40 మీరందరూ ఎలా ఉన్నారంటే ఐఎమ్ సారీ టు సే, మీరు కూడా అదే ఏజ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, అంటే మీరు బాధపడకండి, నేను ముందే సారీ చెప్తున్నా ఎల్డర్స్కి అందరికీ కూడా. ఎందుకు ఎల్డర్స్ నేను సారీ ముందే చెప్తున్నాను అంటే, మీరు ఏం ఊహించుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏమైనా పైకి దిగొచ్చిన దేవతలు అనుకుంటున్నారా? అప్పుడు మేధావులని మీరు అనుకుంటున్నారా? మీ టైంలోనే మీరు ఏం ఏకలేక పీకలేక మీరు ముసలోళ్ళు అయిపోయి ఇప్పుడు కూర్చొని మా మీద మీరు పెత్తనాలు జలాయిస్తున్నారు. అంటే మీకు మేము పుట్టాం కాబట్టి, మీకంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి మొత్తం మీకే తెలుసు మీ ఫీలింగా. ఇప్పుడున్న సొసైటీ ఏంటి, అప్పుడున్న సొసైటీ ఏంటి? అప్పుడు మీ మొహాలకు అసలుకి స్మార్ట్ ఫోన్ ఏంటో తెలియదు. అలాంటి లేని పరిస్థితుల్లో ఈరోజు మీరు స్మార్ట్ ఫోన్ గురించి మాకు చెప్తారా? మీకు చేతకాకనే కదా మీరు అన్ని రోజులు గడిచిపోయాయి. ఈరోజు మాకు తెలియదా మేము ఎలా రన్ చేయాలో? మీకు నిజంగా అంత అవగాహన ఉండి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మేము నడుపుతున్న బండిని చూసి ఎక్కడైనా తప్పులుంటే సరిదిద్దాలి. అది పెద్దరికం. మీరేం చేస్తున్నారు? పగ్గాలు మొత్తం మేమే తీసుకొని మేము నడుపుతాం అంటున్నారు. గుర్రం ముసలి గుర్రాన్ని తీసుకొని మీరు పరిగెత్తారా? ఇప్పుడు మన దేశం ఎందుకు ఎదగలేకపోతుందంటే రీజన్ అదే. అంటే ఇప్పుడు దగ్గర నుంచి నిజమే ప్యూన్ వరకు కూడా ముసలిలో అయిపోయినారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు మొహం చూసుకొని ఏపీ ప్రజలు అధికారం ఇచ్చేవాళ్ళ వీళ్ళకి? అసలు చంద్రబాబు నాయుడు లాంటి మొహం చూసే కదా ఇచ్చింది. మీరు చేసిన ఒక చర్యలండి ఇవ్వండి. మీరు గతంలో మీరేం, ఇదంతా సైకలాజికల్ గేమ్స్. మీరంతా ఏం చేస్తారు? పిల్లలు పుట్టినప్పుడు దగ్గర నుంచి వాళ్ళని తోమి బుర్రలో మీరు ఇంజక్షన్ చేసి పెట్టేస్తారు. మరి వాడికి ఏం తెలుస్తుంది? ఎంతసేపులో ఓహో పెద్దవాళ్ళు చేస్తేనే కరెక్ట్ ఏమో, మేము ఆ ఫోబియాలోకి వచ్చేస్తే ఇంకేముంది మాకు? ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఈరోజు 40 సంవత్సరాలు వచ్చిన ఒక యువకుడు ఎవడన్నా ఆలోచించగలుగుతున్నాడా? ఎందుకు? అమ్మో లేదు మా నాన్న ఇది చెప్పడం మళ్ళీ తప్పవుతుందేమో, మా అమ్మ చెప్పింది తప్పవుతుందేమో, ఇదే అయిపోయింది మాకు. మా బుర్రలో సైకలాజికల్గా అదే ఫీడ్ అయిపోయింది కదా. ఇంకేముంది అక్కడ? ఇంక మేము ఎక్కడ ముందుకు వస్తాం? అది పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, ఇంకెవరైనా కానీ ఎవరు ముందుకు రాగలుగుతున్నారు? ఎవరైతే ఇవన్నీ తీసి పక్కన పడేస్తున్నాడో వాడు ముందుకు రాగలుగుతున్నాడు. ఎందుకు? మీ ఐడియాలజీ ఈరోజు మేము పెట్టుకుంటే ఎవడు ఎదగలేడు. మళ్ళీ వాళ్ళని కూడా ముందుకు రానియట్లేదు కదా. ఎందుకు మీరు రానివ్వరు. నేను ఓపెన్ చెప్తున్నా, మీ ఎల్డర్స్ ఎప్పటికీ రానివ్వరు. మీకున్నంత ఈగోస్, పిల్లలు మీకు ఏదైనా మంచి చెప్పినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దిస్ అ ఫ్యాక్ట్. అవునన్నా కాదన్నా ప్రతి ఇంట్లో చెక్ చేసుకోండి మీరు కావాలంటే. అండ్ ఛాలెంజింగ్. ప్రతి ఇంట్లో ఉన్నదే ఇదే. సొసైటీలో కూడా అదే ఉంది. వీళ్ళే కదా సొసైటీ నడిపేది. సో ఈ సొసైటీ బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా ఎందుకు బాగుపడలేకపోతుందంటే ఓన్లీ రీజన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటే మీ ఎల్డర్స్ మీ యొక్క సైకలాజికల్ డిజార్డర్ని మా మీద రుద్దడమే. దానివల్లనే ఈరోజు మేమందరం వెనకబడిపోతున్నాం. సరే, ఓకే సార్, దాన్ని మనం ఒప్పుకుందాం, లేదని కాదు. నాకు ఒక విషయం చెప్పండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. కరెక్ట్. ఎవరు ఉన్నా కాదన్నా 5 ఏళ్ల పాటు అయితే ఉంటుంది. దాన్ని మనం కాదన్న శక్తి లేదు. నేను చెప్తున్నాను 5 ఏళ్ల పాటు కూటమి ఉంది అనుకున్నా కూడా డిప్యూటీ సీఎం ఎప్పుడు సీఎం అవుతారు? నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఈ రోజు కూడా ఆయన సీఎం అవ్వగలుగుతాడు. నరేంద్ర మోడీ వెయిటింగ్ ఫర్ ది ఛాన్స్. సో చంద్రబాబు నాయుడు చాప కింద నీళ్లలాగా పవన్ కళ్యాణ్ తయారైపోయారు. చెస్ గేమ్ అండి. ఏ సిపాయిని ఎలా మూవ్ చేస్తే, లేకపోతే ఏ ఎలిఫెంట్ని ఎలా మూవ్ చేస్తే, ఏ హార్స్ని ఎలా మూవ్ చేస్తే ఆ స్టెప్ని బేస్ చేసుకుని నడుస్తుంటాయి. ఈరోజు అక్కడ అంటే ఆయనకు ఏక్నాథ్ షిండేలు తయారు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య చెప్పలేము. ఏక్నాథ్ షిండే అవుతాడో లేకపోతే దోనాథ్ షిండే అవుతాడో అని తెలియదు కదా. దోనాథ్ షిండే అవుతాడని ఎందుకు అంటున్నానంటే, బీజేపీ జనసేన 2 కలిపింది అనుకోండి, టీడీపీ అవుట్, ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. అక్కడైనా శివసేన గవర్నమెంట్, ఇక్కడ అలా ఉండదు. లేదా పాత జెండా బీజేపీకా అంటారు. సో జనసేన జెండా పీకేసి కాషాయ జెండా పెట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. జనసేన జెండా మర్చిపోండి. అదైతే నిజం. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకున్నాడో అప్పుడే జనసేన జెండా పీకేసినట్టు లెక్క.